శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము, తూర్పు కన్పూరు గ్రామం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా. జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు. మార్చి 25వ తేదీ జాతర ప్రారంభము. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 26వ తేదీ 6 గంటల 30 నిమిషాలకు శ్రీ అమ్మవారికి పూలంగి సేవ. పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు, శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము, రాత్రి ఉయ్యాల సేవ. 27వ తేదీ యార శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 28వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి. నగరంలోని రామూర్తి నగర్, సుబేదార్పేట్, సంతపేటలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన. ఈ పర్యటనలో భాగంగా ఆయన మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు సందర్శించి అదనపు వసతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనలతో ప్రతి తరగతికి ప్రత్యేక గది ఉండేలా చర్యలు తీసుకుంటామని, మున్సిపల్ పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దుతామని, తమది పాఠశాల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ఉద్ఘాటన చేశారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో పార్కుల అభివృద్ది, జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్కూల్స్ లో ఇచ్చిన ఎక్విప్మెంట్ కావచ్చు, మాటలతో కాకుండా చేతులతో చేసాం ఆ రోజు. కానీ గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్వహణ చేసేస్తుంది. ఆ రోజు 2014-19లో నేను మినిస్టర్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో ఉన్న ఆ రోజు 2000 మున్సిపల్ స్కూల్స్ లో నేను ఫస్ట్ కొన్ని స్కూల్స్ తిరిగా. పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు. 2014 అంటే 2014లో కూడా ఇంకా నేల మీద కూర్చొని పిల్లలు చదవటం అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడో మేము చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా నేల మీద కూర్చొని చదివాం. అందుకని ఆ రోజు వెంటనే అధికారులను ఆదేశించటం, 30,000 బెంచీలు కావాలంటే ఈ రాష్ట్రంలో 30,000 బెంచీలు కావాలంటే కేవలం 3 నెలలు సప్లై చేశారు. కేవలం 3 నెలలే. 3 నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్ లో 3 months లో 30,000 బెంచీలు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫెసిలిటీస్ మొదలు చేసాం. నెల్లూరులో అయితే ఎమ్మెల్యేగా యాక్చువల్గా నేను చేయాల్సిన బాధ్యత ఉంది. లాస్ట్ టైం అయితే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను, ఈసారి ఎమ్మెల్యేగా అయ్యాను. అందుకని ఈసారి ప్రతి స్కూల్ని నేనే పర్యవేక్షిస్తున్నా. నెల్లూరు టౌన్లో 54 స్కూల్స్ ఉన్నాయి. ఈ 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేయాలి. ఆ యొక్క మంత్రిని, ఎడ్యుకేషన్ మంత్రి గారిని యాక్చువల్గా గవర్నర్ లోకేష్ గారితో కూర్చొని మాట్లాడటం జరిగింది. వారు కూడా డెవలప్ చేయండి, ఒక మోడల్గా చేయమన్నారు. అందువల్ల నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా చేయాలి ఉద్దేశంతో దాదాపు నిన్న మొన్న అయితే ఆల్మోస్ట్ 40 స్కూల్స్ దాకా తిరిగేశాను. ఇంకో 14 స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ లేసి కూడా యాక్చువల్గా ఇది 3వ స్కూలు. మార్నింగ్ 5 నుంచి యాక్చువల్గా మొదలుపెట్టారు. 4వ స్కూలు. ఈ విధంగా ప్రతి స్కూల్ తిరిగి, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ ఉన్నాం, ఇది మంచి ఏరియా, వెరీ డెన్సిటీ ఏరియా, థిక్ ఏరియా, ఇంటికింటికి ఆనుకునే ఏరియా ఉండేది. కానీ ఇక్కడ కేవలం ఎంతమంది 25 మంది పిల్లలు ఉండేది. 38 మంది ఉన్నారు. ఇది 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా, 1 నుంచి 5వ తరగతి దాకా 35 మంది ఉన్నారు. కానీ ఉండే క్లాస్ రూమ్ ఒకటి. ఒక క్లాస్ రూమ్లో 5 తరగతి పిల్లలు ఎలా కూర్చుంటారు అసలు ఫస్ట్ క్వశ్చన్. అందుకనే గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రి గారికి కూడా నేను యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఎన్ని క్లాసులు ఉంటే అంతమంది టీచర్లను చూడండి, ఫస్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలంటే అని చెప్పడం జరిగింది. వారు కూడా అసెంబ్లీలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఆ నేపథ్యంలోనే చెప్పడం కాదు, చేసి చూపించాలని ఉద్దేశించి ఈరోజు అన్ని మున్సిపల్ స్కూల్స్, పార్కులు తిరుగుతున్నాం. ఖచ్చితంగా ఇక్కడ కూడా నేను ఇక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తున్నాను. ఈ ఏరియాలో 2 స్కూల్స్ విజిట్ చేశాను. ఒక స్కూల్లో కూడా దాంట్లో కూడా ఒక క్లాస్ రూమ్ ఉంది బిల్డింగ్, మిగతాది రేకులు ఉన్నాయి. ఆ రేకులు కూడా అన్ని ఎప్పుడు పడిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడైతే ఒకే ఒక క్లాస్ రూమ్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో కూడా 5 క్లాస్ రూమ్లు వచ్చేది చేస్తాను. 5 క్లాసులకి 5 రూములు వచ్చేట్టుగా చేస్తాను.
అందువల్ల ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళలో ఉండే వాళ్ళు ఇక్కడే ఉండండి. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ స్కూల్స్కి రాండి వెనక్కి. ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉండేది తెలియజేస్తారు. నెల్లూరు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తాను. కూడా వర్క్ చేస్తున్నాడు, స్టేట్ అంతా చెప్తారు. ఏం మాట్లాడతారు ఏఎంఎల్సీ వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. అర్థం లేదా? పిల్లలకి బేసిక్ గా ఏం కావాలి, ఎన్ని క్లాసులు ఉంటే అన్ని రూములు ఉండాలా, అంతమంది టీచర్ ఉండాలా, వాళ్ళకి ప్లే గ్రౌండ్ కానీ ఉంటే ప్లే గ్రౌండ్ చేయాలా, ఈ బేసిక్ అక్కడ టీచింగ్ ఇవ్వాలి. ఫస్ట్ టీచింగ్ ఇవ్వండి. ఎవరు రారు ఈ రోజుల్లో. టీచింగ్ ఇస్తే చక్కగా గవర్నమెంట్ లో మంచి టీచర్లు ఉండాలి. వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ ఇచ్చినాడు, బెస్ట్ టీచర్స్. కాబట్టి ఆ యాంగిల్ యాక్చువల్ ముందు పోవడం జరుగుతుంది. అది ఇంకా అంటే డేట్ ఫిక్స్ కావాలా, డేట్ ఫిక్స్ అయితే తప్ప.